వెల్కమ్ టు ట్యూట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. జర్నలిస్టులు అందరూ సహకరిస్తేనే సమాజం మనుగడ సక్రమంగా సాగుతుందని టౌన్ సిఐ గోవిందరావు అన్నారు. విలేకరులు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం వలన ప్రజలకు మరింత సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం స్థానిక ఆర్డీఓ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదు, మైలపల్లి రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. గొలుగొండ మండలానికి చెందిన నాయకులకు ముందుగా వారిని సత్కరించి గణపరిచారు. సభకు ప్రత్యేకంగా టౌన్ సిఐతో పాటు టౌన్ ఎస్ఐ రమేష్ తదితరులు హాజరయ్యారు. వీరందరికీ ఘనంగా సన్మానం చేశారు. గంట్ల శ్రీనిబాబుతో పాటు ఈరోజు ఈశ్వరరావు తదితరులు కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విలేకరులకు అవసరమైన ప్రధానమైన రెండు సమస్యలు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో తమ వంతు కృషి చేస్తామని, డాబులు చెప్పేవారం కాదని, అలాగని ఇతర యూనియన్లతో గొడవలు పెట్టుకోకుండా అందరూ సమైక్యంగా మెలగాలన్నదే తమ కోరికన్నారు. యూనియన్కు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, ఎవరు వెళ్ళిపోయినా వద్దనమని తెలుసుకోవాలని సూచించారు. అయితే నర్సీపట్నంలో ఈశ్వరరావు యూనియన్ స్థాపించిన తర్వాతే చాలా స్పీడ్గా వేగవంతంగా సభ్యత్వం పెరుగుతుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి సన్మానాలను కూడా చేశారు. ఇప్పుడు వక్తలు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ టు వైజాగ్. మీ ఎంఏ రాజు. ఇప్పుడు చాలామంది మిత్రులు జర్నలిస్టులుగా చేరిన తర్వాత కూడా ఎక్రిడేషన్ లేకుండా, అవుట్ సైడ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం గతంలో మన ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఈ నెలలో అనకాపల్లిలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాం కాబట్టి ఒకసారి అందరితో చర్చించిన తర్వాత జిల్లా మొత్తానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు, ఏపీబీజేఎఫ్ సభ్యులు అందరికీ కలిసి ఇన్సూరెన్స్ చేయించడానికి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు 2018లో చింతకాయల ఈనపాత్రి గారు మంత్రిగా ఉన్న సమయంలో నర్సీపట్నంలో యూనియన్కి అతీతంగా 45 మందికి అవుట్ సైడ్ ఇచ్చారు. అక్కడ మేము ఇప్పుడు ఇల్లు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఇంకా చాలామంది సభ్యులు ఉండిపోయారు. ఈ హౌస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మన శ్రీనిబాబు గారు, నారాయణ గారు మన రాష్ట్ర కమిటీతో మాట్లాడి మిగతా సభ్యులకు కూడా అవుట్ సైడ్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈ ఎక్రిడేషన్ల గురించి మరి ముందుకు ఏంటంటే పేపర్కి 1-2 ఎలా ఇస్తున్నారు, అలా కాకుండా గుర్తింపు కోసం నేను శ్రీనిబాబు కలిసి బీచ్ రోడ్లో స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోతున్నాయి. మేము ఉదయం మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చంద్రబాబు ఆయన కాంట్రాక్ట్ పనిచేశాం. ఇది కమిటీ వెళ్ళారు. 6 రోజుల్లో మనకు గుర్తింపు వచ్చేది. సో మనకు గుర్తింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక అధికారిక కమిటీ రాజ్యం కూడా మనకి ఉంది. ఆ కమిటీలో కూడా మనం సభ్యులుగా ఉన్నాం. అప్పట్లో చాలా మందికి తెచ్చుకోగలిగాం. ఆ తర్వాత మన ప్రత్యేక మీడియాలో ఏం చేసిందంటే ఆ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వలేదు, మనమే ఇచ్చాము. మనకి 2 వచ్చాయి బ్రాడ్కాస్టింగ్ ప్లస్ ఫెడరేషన్కి. వాళ్ళు ఆ ఎలక్ట్రానిక్ మీడియాకి రాలేదని ప్రస్తుతం సర్వసభ్య సమావేశం సందర్భంగా స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు వేదిక మీద అందరూ కూడా మాట్లాడారు. ఫెడరేషన్ ఆరోపించి 10 దశాబ్దాలు దాటుతుంది. మరి
దశాబ్దాల నుంచి కూడా మేమంతా కూడా ఒకే యూనియన్లో ఉంటూ యూనియన్ బలోపేతం చేస్తూ దశల వారికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ వ్యవస్థలు ఇచ్చాం. మనలో భాగంగానే మన యూనియన్ యూనియన్ని నాకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కూడా సందర్భం ఉంది. మరి మీరు కూడా